హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మైబున్నా పిల్లని. ఈరోజు వచ్చేసి ఎండ నుంచి రక్షణ అండి. కొన్ని ప్రికాషన్స్ తీసుకుందాము. జాగ్రత్తలు. ఎక్కువగా నీరు తాగాలి. రోజుకు కనీసం 3-4 లీటర్లు నీరు తాగాలి. నీరు చల్లగా ఉండాలి, కానీ అతిగా చల్లగా కాదు. బాటిల్ నీరు వాడాలి లేదా ఉడికించిన నీరు తాగాలి. అండ్ మజ్జిగ తాగడం చాలా మంచిది ఆరోగ్యానికి. కొబ్బరి నీరు కూడా, నిమ్మరసం నీరు కూడా. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా ఉంచుకోవాలి. ఫ్రూట్ జ్యూస్ తాగాలి. జలుబులు ఉన్నప్పుడు చల్లని పానీయాలు నిర్వహించాలి. అండ్ రోడ్డు పైన అమ్మే పానీయాలు తాగకూడదు. శరీరంలో ఉన్న ఉప్పు తగ్గించుకోకుండా చూసుకోవాలి. గ్లూకోజ్లో నీటిని తీసుకోవచ్చు. పెరుగు వాడడం శరీరం చాలా చలువగా ఉంటుంది. చిన్నారులకు తరచూ నీరు ఇవ్వాలి. వృద్ధులకు కూడా సమయానికి నీరు తగ్గించాలి. మధ్యాహ్నం 12-3 గంటల మధ్యలో బయటికి వెళ్ళకండి. తప్పనిసరిగా వెళ్తున్నారు అంటే కళ్ళద్దాలు వాడండి. మొహానికి సన్స్క్రీన్ రాసుకోవాలి. శరీరానికి పూర్తిగా కప్పే బట్టలు ధరించాలి. తలపై టోపీ లేదా స్కార్ఫ్ వాడాలి. తెల్లటి లేదా లైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి. బయట పనులు ఉదయం లేదా సాయంత్రం మాత్రమే చేయాలి. బహిరంగ ప్రదేశాలలో నీడ ఉన్న చోట ఉండాలి. ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో ప్రయాణాలు తక్కువ చేయాలి. తాజా ఆహారాలు తినాలి. పెరిగిన పదార్థాలను తినకూడదు. ఫ్రిడ్జ్లో ఉన్న పాత ఆహారాన్ని వేడి వేసి తినాలి. బహిరంగ హోటల్లో తినడం తగ్గించాలి. తినడానికి ముందు చేతులు కడుక్కోవాలి. కాయగూరలు, పండ్లు శుభ్రంగా కడగాలి. ఒలిచిన తినే పండ్లు వేసవిలో మంచివి. గోరువెచ్చటి ఆహారం తినాలి. ఉప్పు, పెరుగు, మజ్జిగ వంటివి వేసవిలో చాలా మంచివి. ఫాస్ట్ ఫుడ్ అనేవి నివారించాలి. చల్లటి పదార్థాలు ఆరోగ్యం ఉండాలి లాగా చూసుకోవాలి. విటమిన్ సి కల ఆహారం తినాలి. బాగా ఉడికించిన ఆహారం తినాలి. ఐస్ క్రీమ్, చల్లటి పానీయాలు తక్కువగా తీసుకోవాలి. చిన్నారులకు బయటకి పదార్థాలకి తీసుకుని వెళ్ళకూడదు. మసాలా ఎక్కువగా ఉన్న వంటకాలను నివారించాలి. ఆకుకూరలను శుభ్రంగా ఉండాలి. తక్కువ మసాలా వాడాలి. షుగర్ డ్రింక్స్ తగ్గించుకోవాలి. ఒంట్లో వేడి తగ్గించే పదార్థాలు ఎక్కువగా తినాలి. తరచూ ముఖం కడగాలి. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. రోజు స్నానం చేయాలి. స్నానం చల్లటి నీరే వాడాలి. నిద్రపట్టే సమయంలో వేడి వాతావరణం వల్ల ఒత్తిడి రావచ్చు, కోపం రావచ్చు. సహనంగా ఉండాలి. స్నేహితులతో సమయాన్ని చల్లని ప్రదేశాల్లో గడపాలి. వంటింట్లో పనిచేసే వారికి తగిన గాలి ఉండేలా చూసుకోవాలి. బయట పనిచేసే కార్యక్రమాలను నీడ లభించేలా చూసుకోవాలి. వేసవిలో ఆరోగ్యంగా గడపాలంటే ముందు జాగ్రత్త తప్పనిసరి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మైబున్నా పిల్ల. బాయ్ బాయ్.